కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ సమర భేరీ మోగించింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరుకు సిద్ధమైంది. విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యువతతో కలిసి పోరుబాటుకు సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయనుంది. రైట్, జిల్లాల వారీగా పరిస్థితి ఏంటో మీకు చూపించే ప్రయత్నం ఏం చేస్తున్నాం. ముందుగా అనంతపురం వెళ్దాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. సో యువతకు సంబంధించిన ఈ 3 అంశాలు ప్రధానమైన అంశాలుగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో యువతకు బాసటగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ పోరు బాట ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి మీదకున్న అప్డేట్స్? శివారెడ్డి, ముఖ్యంగా యువతకు సంబంధించిన ఈ ప్రధాన అంశాలు ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, అలాగే వసతి దీవెన సంబంధించిన ఫండ్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ఉద్దేశాన్ని ఉపసంహరించుకోవాలని చేస్తున్న ఈ ప్రధాన అంశాలపై యువతకు బాసటగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ పోరు బాట ఏ విధంగా సాగుతోంది? మీరున్న దగ్గర ఏంటి పరిస్థితి? హరి, పెద్ద స్పందన వచ్చే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజా సమస్యలపై ఉద్యమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రైతు సమస్యలపైన ఆ పోరాటం చేసింది. ఇప్పుడు విద్యార్థులు, యువకుల సమస్యలపైన పోరుబాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యువత పోరు పేరుతో మరి కాసేపట్లోనే అనంతపురంలో భారీగా నిరసన ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లాంటి డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉన్నారు? ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్లే ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు? ఇది కేవలం గతంలో కూడా విద్యుత్ సమస్యలపైన, రైతు సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని, మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఈరోజు 15 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ పార్టీ పుట్టిందే పోరాటంలో పుట్టింది. యువత పోరును నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ప్రభుత్వం మీద ఏం డిమాండ్ ఉంచబోతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి గారు, ఎట్లా చూస్తున్నారు మొత్తం చంద్రబాబు గారి పరిపాలన? అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున యువత పోరు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఎట్లాంటి డిమాండ్లు ఉంచుతున్నారు మీరు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరాటాల్లోనే పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై, ముఖ్యంగా యువజన విద్యార్థుల సమస్యలపై పోరుబాటకు పిలిపించింది. ఈరోజు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా పోరాటం అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా నిర్బంధాల్లో, పోరాటాల్లో పైకి వచ్చినటువంటి పార్టీ. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో ఒక క్వాలిటేటివ్ చేంజ్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అంతకుముందు ప్రపంచ బ్యాంక్ జపము, లేకపోతే అభివృద్ధి పేరుపైన ధనికుల అనుకూలమైన విధానాల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన పార్టీ పుట్టిన తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర అజెండాగా తీసుకొచ్చినాడు. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాల గురించి, పేద ప్రజల గురించి మాట్లాడే ఒక అజెండా ముందుకొచ్చిందంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కారణం. రాబోయే కాలంలో కూడా యువకుల సమస్యలు, మహిళల సమస్యలు, రైతుల సమస్యలు అన్నింటిపైన కూడా పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు క్రమం తప్పకుండా అకౌంట్లో జమ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు 4,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి? విద్యార్థులపైన పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలా, ఏ ఒక్క పేదవాడు కూడా డబ్బులు లేవన్న పేరుపైన విద్యకు దూరం కారాదనేటువంటి దాంతో ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చినాడు. ఇంకో అడుగు ముందుకు వచ్చి దాదాపు 73,000 కోట్ల రూపాయలకు పైగా 5 ఏళ్లలో
మన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం జరిగింది. విద్యారంగంలోనే ఒక పెను మార్పులు తీసుకొచ్చినాడు, పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినాడు. దేశానికి ఆదర్శంగా ఈరోజు జగన్ గారు తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు నిలబడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ప్రతి టర్మ్లో కూడా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంటు, అదేవిధంగా వసతి దీవెన, ఇవన్నీ కూడా ప్రతి టర్ము వాళ్లకు విద్యార్థుల్ని యాజమాన్యాలు ప్రశ్నించక ముందే కూడా అందరికీ జమ చేసేవాడు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్నికల నిబంధనల పేరుపైన ఆపినటువంటి వసతి దీవెన, విద్యా దీవెన బకాయిల్ని పూర్తిగా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఈ 4,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టిందంటే విద్యార్థులు ఎంత సతమతమవుతున్నారో, వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతింటుందో ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఈ ప్రభుత్వం అదొక భారంగా తప్పనిసరిగా చేయాలి కాబట్టి చేస్తామనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంది తప్ప అది తన బాధ్యత, అదొక కమిట్మెంట్ అనేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. విద్యారంగంలో ఈరోజు యూనివర్సిటీల్లో కూడా 19 యూనివర్సిటీల్లో 17 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారంటే ఎంత అన్డెమోక్రటిక్గా ఉంది. అదేవిధంగా ఉన్నత విద్యలో ఈ ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటూ ఉందనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది. తొలి సంతకం కూడా